ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలోని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూపై కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతుంది. ప్రధానంగా వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కూడా ప్రజలకిచ్చే లడ్డూ కూడా నాణ్యత లేకుండా చేస్తున్నారు. తీవ్రస్థాయిలోని అప్పటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వివరించింది అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు కామెంట్ చేశారు. దీనిపై మనతో మాట్లాడటానికి జనసేన సీనియర్ నేత తిరుపతి నగరానికి చెందిన కిరణ్ రాయల్ గారు ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ లడ్డూకు సంబంధించి ఇటు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. ఆ లోకల్గా ఉన్న లీడర్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ అంశానికి సంబంధించి? ఒకటే అండి, ఎప్పటికప్పుడు తిరుమల విషయంలో జనసేన పార్టీ ఫైట్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు అలసిపోయాం. టీటీడీ పైన, ధార్మిక క్షేత్రం పైన ఫైట్ చేసి అలసిపోయాం. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ కార్యాలయంగా టీటీడీని మార్చుకున్నారు వాళ్ళు. ఒక టికెట్లు కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, ఒక టెండర్లు కానివ్వండి, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం తిరుమలని సర్వనాశనం చేశారు. ఒక తాజాగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు గారు చెప్పారంటే అర్థం చేసుకోండి. ఒక కామన్ మ్యాన్ చెప్పింది కాదు, ఒక అధికారి చెప్పింది కాదు. చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది, దాంతో మాంసపు సంబంధించిన జంతువుల మాంసం సంబంధించిన డాల్డాతో చేశారంటే ఎంత పెద్ద కామెంట్ అంటే నిజం. చాలా మేము చెప్తే ప్రతిపక్షాలు ఏమంటాయి, వాంటల్ పబ్లిసిటీ కోసం చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పారు. ఆయన ప్రభుత్వంలో ఉండి చెప్పాడంటే గత ప్రభుత్వంలో అంత జరిగిందండి. దేవునితో ఆటలాడుకున్నారు, వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు, టికెట్ల కుంభకోణం, గుళ్ళో అపచారాలు ఒకటి కాదు, పరకామని తీసుకొచ్చి బయటపెట్టడము, దేవుణ్ణి వాళ్ళ వ్యాపార కేంద్రంగా వాళ్ళ జ్యుడిషియల్ కోసం వాడుకున్నారు తప్ప నిజమైన భక్తి చేయలేదు. ఈ కామెంట్ పైన రాష్ట్రం అంతా రగిలిపోతుంది. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మేమంతా లడ్డు తినడం, రోజుకి 100 లడ్డులు ఇచ్చి పంచేవాళ్ళని తినేవాళ్ళము. ఆ లడ్డూల్లో అలాంటి జరిగిందంటే జంతువుల మాంసం కలిపారంటే అది ఎంత బాధాకరం అండి. ఇది చాలా సివియర్ ఇష్యూ. దీని యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నారో, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దీని మీద నేను పోరాడుతూ ఆల్రెడీ మాట్లాడడం, లోపల డిస్కస్ జరిగింది. రేపు తిరుపతి పోగానే దీని మీద ప్రెస్ మీట్ పెడుతున్నాం, దీని మీద మాట్లాడుతున్నాం. కోర్టుకి వెళ్ళి కూడా గత ప్రభుత్వం డాల్డా ఎక్కడైతే ఇచ్చారో ఆ డాల్డాని బ్యాక్ చేస్తాం. అవన్నీ తెప్పించుకొని ఖచ్చితంగా ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నాం. అంటే దేవుడికి సంబంధించిన అంశానికి సంబంధించి, జంతువుల మాంసానికి సంబంధించిన డాల్డాను వాడారు అనేది మాత్రం చాలా పెద్ద వ్యాఖ్యను చంద్రబాబు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ప్రజలకు చూపించాల్సి ఉంటుంది. ఇది కూడా మీపై విస్తరిస్తారంటారా? ఆధారం లేకుండా మాట్లాడడం కదా. మాట్లాడింది ఎవరండి? ముఖ్యమంత్రి గారు. మాట్లాడిన ఆధారాలు ఉన్నాయి. దీనిపైన మేము టీటీడీ నివేదిక విజిలెన్స్ కమిటీ వేసాం ఆల్రెడీ. టీటీడీ ప్రభుత్వం మాత్రం 100 రోజుల పరిపాలనలో ఏడుతో కనుక్కుంటే అప్పుడు మొట్టమొదటి ప్రసాదాలు డాల్డా లడ్డు స్మెల్ రావడం కానీ, లడ్డు 2 రోజులు చెడిపోవడం కానీ ఇవన్నీ చూస్తే అర్థమైంది. కోట్లల్లో స్కామ్ చేశారు. నిజమైన నెయ్యి వాడాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. ఈ జంతువు మాంసపు సంబంధించి ఆయిల్ వాడాలంటే తక్కువ ఖర్చు అవుతుంది. 1:10. అంటే సంవత్సరానికి 200 కోట్ల ఆయిల్ అయ్యేది 20 కోట్లు తగాలి చేశారు. అంటే పెద్ద స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా నేరం, దేవునితో ఆడుకున్నారు. పెద్ద వీళ్ళకి శిక్ష అయితే పడుతుంది. అంటే శిక్ష అంటే చట్టపరమైన చర్యలు ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణలు చేయడం వల్ల ఆరోపణలే అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళి ఉంది. చట్టపరమైన చర్యలకు సంబంధించి ఎప్పుడు పూనుకునే అవకాశం? సరే, ఏం జరిగిందో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వంలో జరిగింది చెప్తున్నాం, చేయాల్సి చేస్తాం. ఖచ్చితంగా కేసు పెడతాం. విచారణ జరిగింది, రిపోర్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఆ సంబంధించిన అధికారులు ఎవడైతే లడ్డుపోటు అధికారి, సూపరింటెండెంట్, డిప్యూటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా దీంట్లో ముద్దాయిలు చేసి పంపిస్తాము. ఏమీ లేకుండా మాట్లాడని కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎందుకు ప్రజలకు చెప్తున్నామంటే ఇలాంటి ప్రభుత్వం మీరు ఎంచుకున్నారు గత ప్రభుత్వంలో. కాబట్టి ప్రజలు తెలుసుకోండి, ఒక దేవుణ్ణి లడ్డుల్లోనే మోసం చేశారంటే ప్రజలకు ఇచ్చే నాణ్యతమైన సరుకుల్లో కానివ్వండి, బియ్యం, పప్పు అన్నీ కూడా మోసం జరిగిందని నిరూపిస్తున్నాం. 100 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోని జనసేన పాత్ర ఏ విధంగా ఉంది? జనసేనకు సంబంధించిన మంత్రుల సంబంధించి శాఖాపరమైన సమర్థంగా ఎంతవరకు పనిచేస్తారని మీరు అనుకుంటున్నారు? ముందుగా 100 రోజుల శుభాకాంక్షలు అండి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, మోడీ గారు టీం అందరికి కూడా ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రం ఇవ్వబోతున్నాం. ఇచ్చిన హామీలు సూపర్ 6 నెరవేర్చబోతున్నాం. ఇంకొక 3 నెలల్లో హామీలను నెరవేర్చబోతున్నాం. ఇంకొక 10 సంవత్సరాలు మమ్మల్ని కొట్టే పార్టీ రాదు. 10 ఏళ్ళు మేమే కంటిన్యూ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. అంటే ఇంకొకటి, కిరణ్ రాయల్ టికెట్ ఆశించారు, టికెట్ రాలేదు. నామినేట్ పోస్టులకు సంబంధించి కసరత్తు పూర్తయింది. ఎటువంటి పదవి వస్తుంది అనుకుంటున్నారు? మాకు ఊహ తెలిసినప్పటికీ మేము పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. మా ఫ్యూచరు, మా భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన తెలుసు ఎవరికి ఏమీ అని బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏం పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తాను. పార్టీకి బలోపేతంగా కృషి చేస్తాను. ఒకటి ఫైనల్లీ, అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మీరు ఎప్పుడు విమర్శించే నేతలు చాలా ఘాటుగా మాట్లాడారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. ఎందుకు అనుకుంటున్నారు రోజా లాంటి వాళ్ళు? ఏమీ లేదండి, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు తెలిసిపోయింది. పెద్ద తీర్పు ఇచ్చారు, పెద్ద తీర్పు.
11 పరిమితం చేశారంటే అర్థం చేసుకుని ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడేసి పక్కన పెట్టి తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేసి పెడితే ప్రజలకైనా పనిలో ఉన్నాం అంతే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతుందో తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ కమిటీ వేసింది గవర్నమెంట్. చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైతే తప్పులు చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేది మాత్రం జనసేన నేత కిరణ్ రాయల్ అంటారు. 100 రోజుల పాలన ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అనేది మాత్రం అని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, అమరావతి నుంచి.